Guard of honor and religious prayers are being conducted on this occasion. భారతదేశపు సమగ్ర పరిరక్షణకు, సార్వభౌమత్వ పరిరక్షణకు ఎముకలు కొరికే చలిలో హిమాలయ శిఖరాలపైన లడఖ్ లాంటి ప్రాంతాల్లోనూ, ఎండకు ఏమాత్రం భయపడకుండా ఎడారుల్లోనూ, అలాగే కీకారణ్యాలు దట్టమైన అడవుల్లోనూ మన కోసం సేవలందిస్తున్న ఈ త్రివిధ దళాల బలగాల గొప్పదనాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లాంటి జాతీయ పర్వదినాలే కాదు, ప్రతిరోజు ప్రతిపూట. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి గారు వారి సందేశంలో గణతంత్ర దినోత్సవ అభినందన తెలియచేస్తూ త్రివిధ దళాల సాహసాల్ని, త్యాగాల్ని గుర్తు చేశారు. మరి వీరుల సైనిక స్మారక స్తూపం దగ్గర త్రివిధ దళాల ఉన్నత అధికారులు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న అధికారులు పాల్గొంటున్న ఈ నివాళి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వందనం సమర్పిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. వీరుల సైనిక స్మారక స్తూపం దగ్గర నుండి కొద్దిసేపట్లోనే ఈ జాతీయ పతాక వేదిక దగ్గరకు వేయించిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. నివాళి సమర్పించటంలో భాగంగా అక్కడ ముఖ్యమంత్రి గారు వారి సందేశాన్ని కూడా ప్రత్యేకమైన పుస్తకంలో పొందుపరుస్తారు. మన హైదరాబాద్ మహానగరం పరిసరాల్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ, బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానీ, ఇంకా ప్రతిష్టాత్మకమైన త్రివిధ దళాలకు చెందిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆ అన్ని సంస్థల్లో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కూడా ఉంది. భారతీయ వాయుసేన 86 సంవత్సరాలుగా ఒక వ్యాపితి స్క్వాడ్రన్తో ఆరంభించి ఈరోజు సాహసంతో, ధైర్యంతో, నిబద్ధతతో ప్రపంచంలోనే 4వ అతి శక్తివంతమైన వాయుసేనగా ఉంది. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ పైలట్లకు తొలి శిక్షణ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ వారికి, సాంకేతిక నిపుణులకి బేసిక్ రాడార్ శిక్షణ, అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోనూ శిక్షణ అందిస్తూ మనకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్ మార్షల్ ఏఎస్ భుటోలా వాయుసేన మెడల్, విశేష సేవ మెడల్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఫైటర్ హెలికాప్టర్ స్ట్రీమ్లో శిక్షణ ఇస్తున్నారు ఎయిర్ కమాండర్ ఆర్కే ఒబెరాయ్ గారు, దీని పర్యవేక్షకులు. ఇక బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నావిగేషనల్ ట్రైనింగ్తో పాటు ఇంకా అనేక రకాల శిక్షణ ఇస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ కె సంజీవ్ కుమార్ గారు బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను పర్యవేక్షిస్తున్నారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ మన నగరం నడిబొడ్డున ఉంది, పరేడ్ గ్రౌండ్కి అభిముఖంగా ఉంది. ఈ సెరిమోనియల్ పరేడ్ ఇంత వర్ణమయంగా, క్రమశిక్షణతో, పద్ధతిగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటున్న ద కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్గా ఉంది. ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదా నుంచి ఎయిర్ మార్షల్ హోదా దాకా
త్రివిధ బలగాలకు చెందిన అందరికీ శిక్షణ అందిస్తోంది. ఇది జాయింట్ వార్ఫేర్ ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎయిర్ పవర్ అనే అంశంలో కూడా ప్రత్యేకత సాధించిన సంస్థ. खवातीन हजरात, कुछ ही देर में इज्जत माब के चंद्रशेखर राव साहब यहाँ तशरीफ लाएंगे परेड ग्राउंड पर. Ladies and gentlemen, Shri K. Chandrasekhar Rao, the Honorable Chief Minister of Telangana, will arrive shortly. యావత్ భారతదేశానికి ప్రజాస్వామ్యం అంటే ఇది అని నిరూపించింది ఇటీవలే తెలంగాణ రాష్ట్రం జరిపిన ఎన్నికలు. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేవి ఓట్లు. ప్రజాస్వామ్యానికి బలమైన పునాది ఓట్లు. ఓటర్ యొక్క మనసులో ఉన్న భావాన్ని ఓటు రూపంలో తెలియచేసేందుకు ప్రజాస్వామ్యం అనేక అవకాశాలు కల్పిస్తోంది. అలాంటి ప్రజాస్వామ్య భారతంలో 29వ రాష్ట్రంగా నవోన్మేషంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తొలి 4 ఏళ్లలోనే అనేక రాష్ట్రాల కన్నా అనేక అంశాల్లో ముందుండి ఎన్నో రికార్డులు సాధించి ఇటు సామాన్య ప్రజల చేత, పాత్రికేయ ప్రముఖుల చేత, జాతీయ అంతర్జాతీయ సంస్థల చేత ప్రశంసలు అందుకుని ముందుకు సాగుతోంది.